2 గంటలు వెయిట్ చేసిన. ఎందుకు? బోర్ చూస్తాడు ఆయనని. కొబ్బరికాయ పెడతాడా అంటే ఇక అప్పుడు మనం జర టెంప్ట్ అయిపోయినాం. మీరు నాకు తెలుసు కానీ ఆ మధ్యలో ఎందుకో డిస్టర్బ్ వచ్చి మెంటల్గా జర నా మైండ్ అబ్సెంట్, బాడీ ప్రజెంట్ అయిపోయింది. అయ్యేసరికి ఆ దగ్గరకు పోయి 2 గంటలు వెయిట్ చేసింది. రాజన్నగూడెం ఈ మోత్కూరు దగ్గర. మీదే ఊరుతానే? అది కొరటికల్, ఆత్మకూరు మండలం, జిల్లా ఉమ్మడి నల్గొండ, ఇప్పుడు యాదాద్రి భువనగిరి. అవునా? ఓకే. అయితే ఇక మన ఆయన వద్దన్నాడు అప్పటికి. వద్దు ఎందుకు పైసలు లేవంటే అమ్మ సరే ఏం చెప్తాం అమ్మ, పడితే సక్సెస్ అయితే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా, అంతే కదా, ఎవరైనా సక్సెస్ కోసం అని చెప్పి నేనేం చేసిన ఇక మన గురించి 2 గంటలు వెయిట్ చేసిన. ఆయన స్కూటర్ మీద వచ్చిండు. ఎంత ఫీజు అంతా అప్పట్లో? ఇక అప్పటి ఎంత 1000-2000 ఎంతో ఇక తీసుకుంటూ. ఇక ఇప్పుడు ఇట్లా సైజులు ఎట్లేసాం క్వశ్చన్లు మనకు ఇంత పెద్ద మిషన్లు పెట్టి ఇన్ని పెట్టినా కానీ ఆయన వేస్తూనే ఉంటాడు. ప్రశ్నలు వేయాలి. ఎందుకంటే సార్ మీరు భూమి లోపలికి ఏం పంపిస్తారు, నీళ్ళు ఎందుకు పోస్తారు, మరి ఆ మేక ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చేది అడిగితేనే కదా తెలిసేది. ఎందుకంటే వేరే వాళ్ళు మీ పక్కన అయితే అరే పలానా వ్యక్తి కోసం చేస్తారు అని చెప్పి ఆ విధంగా. ఈయన మిషన్ల ఉంటేనే ఇన్ని క్వశ్చన్లు వేసాం సైజులు. ఆధార మిషన్ లేదు నేను ఉత్త కొబ్బరికాయని వాడిని 100 క్వశ్చన్లు వేస్తున్నా. ఏం చదవలే, అది అరే ఉత్తదా నాకిలోడు ఎందుకు పోయినావు అంటే ఇక మూమెంట్లో పోయినావు. అసలు ఎందుకు ఆయన చేస్తారని నీకే తెలుసు. అవి ఒక ఆయన చెప్పిండు మా బావ త్రూలే మోత్కూరు గ్రామాల్లో పలానా బోర్ పాయింట్ నాదంటే ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అవుతున్నాయి చూస్తాడు అని చెప్పి చెప్తాడు మనగాడు అని చెప్తే ఆ దగ్గర పోయినాం. తీసుకొచ్చినాక సైజులకు వచ్చిన డౌట్ నాకు వచ్చినాయి. మరి ఏంది పడుతుందా పడదా మరి చూస్తున్నావు వెళ్ళిపోతున్నావు అవతల గట్ట ఎక్కితే ఓడి దిక్కా దేశాన్ని నేను అన్నా. అంటే బోర్ రికమెండ్ చేసినా చేయలేదా? చేసిండో తాడా ఎన్ని ఫీట్లు వేసిన ఏ అది చెప్తే చదువుతా సార్ చెప్పబ్బా. 610 వేసిన. అంటే 610లో ఫ్రాక్చర్ ఉందని చెప్పిండా? ఫ్రాక్చర్ ఏం చెప్పాడు ఆయన. మరి ఫెయిల్ అయింది పాస్ అయింది అంత ఏం లేదు, ఆడ చూపించినా వేసుకో అంతే. ఇక ఆయన 100 క్వశ్చన్లు వేసిన కొద్ది దేవుని నాన్నమా రుబాబ్ దేవుని నాన్నమా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ చోటు వేసుకో లేకుంటే అంటున్నాడు ఫైనల్. ఓకే వేసుకున్నావు వేసిన అంటే పట్టపగలు ఇక చూసిన రాత్రే వేసిన. చూసిన రాత్రి అంటే ఇక అది తెలుసు పాస్ అయితేనేమో అందరు నవ్వుతారు మంచిగా ఉంటుంది. ఇక ఫెయిల్ అయింది అనుకో వీడు తీటకు తీసుకొచ్చిండు మునగాడు ఐడు అట్లా నైట్ అంటారు అని చెప్పి నైట్ 11 గంటలు పెట్టించిన. 11 గంటలు పెట్టించిన. ఇది పాసా పేలా రెండే చెప్పాలి. వాడిని ఏం అనలేము, ఆడ చూసిన అవతలగాడు ఎక్కిండు అని 2000 సహా ఏదో ఒకటి కావాలి. కానీ ఎటువంటి 4 రోడ్ మీద ఉండాలి. ఫైనల్ ఏమైంది? 610 ఫీట్లు వేసేసరికి నాకు సలిపిగా అయింది. మాట ఫుల్ వచ్చినాయి. ఒక్క సుక్క పాపం అది రాలేదమ్మ. 1,00,000 రూపాయలు చిట్టి. మీ అమ్మ ఏమన్నది మరి? మీ అమ్మ నాన్న చూడు మా అమ్మ 20 నెలలు కట్టినా. మరి అప్పట్లో కాదు 12 నెలల క్రితం నీ దగ్గర అన్ని డబ్బులు 1,00,000 రూపాయలు ఎక్కడికి పోయి? చిట్టి వేసినానే. చిట్టి లేపినా చిట్టి మొత్తం దాటే దర్శనం. చిట్టి దురద పెట్టింది అంటే దురద అంటే ఎట్లుంటుంది చదివినా మూమెంట్ వచ్చింది. ఇక మూమెంట్ వచ్చింది, ఇక కలిసి వచ్చింది. ఆ మూమెంట్లో మనం ఉత్తనే ఇక అందుగురించి నేను అందరికీ చెప్పేది ఏంటంటే సైజులు కానీ మన రైతులకు స్పాట్ డిసిజన్లు తీసుకోకండి. మన బతుకాగమైపు రిపోర్ట్ ఇవాళ రాకుంటే రేపు అయినా వస్తుంది, కానీ సైన్స్ నమ్మి మనం బోర్లు వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు సార్ తెలిసినాక కూడా నా తీటకు వేసుకుంటే బోరు వేసుకుంటే అది 12 నెలల కింద ఇంతవరకు నేను మొదట బోర్ వేయలే. ఇది కూడా చూస్తే ఎప్పుడన్నా చూస్తా లేకుంటే పుట్ట కానీ ఆ 1,00,000 రూపాయలు మనం పెట్టలేము మనతోటి కాదు. అది జరిగిన తర్వాత ఇక ఫెయిల్ అయింది. 610 ఫీల్ అయినా ఇంకోటి వస్తుంది ఆడ ఒకటి చూస్తే పీకే అని చెప్పి ఇక 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు కాగానే ఏం చేసిన టక లెక్క పెట్టించాం మా బాబు డబ్బులు 70,000 అయింది అప్పట్లో. 610 ఫీట్లు అంటే పిల్లలట. కేసింగ్ కూడా ఒక్క గ్యాప్ రాలేదు సార్, ఒక్క గ్యాప్. ఇంకోటి ఏంటంటే మనకు అప్పుడు గ్యాపులు బీపులు అంటే కూడా కొంచెం తెలియదు కానీ ఇక ఏం రాలే. సరే ఓకే ఇదంతా వెరీ గుడ్. మా 4 గంటలకు తీసి బండి రోడ్డు మీద పెట్టేసిన. నాతో 4 గంటలకు నాతో 2 ఏళ్ళ నుంచి వస్తున్నావు అంటే వర్క్ నేర్చుకుంటాను వచ్చి. అంటే నాకు నా దగ్గర మిషన్ తీసుకుపోయి చెక్ చేసుకుంటాను అనుకుంటాం. ఎట్లా అసలు ఎందుకు వస్తున్నాను? ఈ మిషన్ చెక్ చేయాలి ఏమన్నాయి అంతేనా? ఎంత సుమన్ సార్ దగ్గర నుంచి చూస్తున్నావు కదా, నాతో మాట్లాడుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ రేట్ ఇస్తాను? 90%. 90%. ఇంకా 10% 10% అంటే ఇప్పుడు మనం దేవుళ్ళంగా నా దగ్గర పని చేసుకుంటే నాకు ఎక్కువ 100% ఇవ్వాలి కదా. 100% ఇవ్వచ్చు, మనం చెప్పవచ్చు. లేదని రైతులకు కూడా చెప్పాలి. అంటే ఉన్నవాసం చెప్తాను. ఉన్నవాసం చెప్పాలి. సుమన్ సార్ చెప్తే క్యారెక్ట్ అసలు 90% గ్యారెంటీ మంచి చేయాలి సార్. నమ్మొచ్చా? మంచి లేకుంటే సోపతి అరే రైతులు చేస్తారబ్బా, అడుగుతారు సుమన్ సార్ చూస్తే సక్సెస్ అవుతా కాదా?
సుమన్ సార్ ఎక్కడ ఎంత అనుభవం ఉంది నాకు నీకు అనుభవం ప్రకారం నాకు జాబ్ వచ్చి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంతకన్నా ముందు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు నమ్మొచ్చా జియాలిస్ట్ నమ్మచ్చు. మరి ప్రజలకు జియాలజిస్ట్లనే నమ్మాలి, ఎవరైనా జియాలజిస్ట్లనే నమ్మాలి. కాచిన ఇప్పుడు అందరూ వస్తారు మరి లొకేటర్ అంటారు అది ఇది పట్టుకుని వస్తారు అసలు ఏది నేను కూడా రోజు నేను కూడా పట్టుకొని తిరిగితే మిషన్ అని చెక్ చేస్తాం కానీ మన దమ్మకు పని చేయాలి, మనకున్న ఎక్స్పీరియన్స్ పని చేస్తుంది. ఇప్పుడు మన ఉత్తానే ఇప్పుడు నేను నాకు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నేను దీన్ని బట్టి మా సార్ చెప్పింది నేను ఏదో చెక్ చేస్తే అన్నీ అవుతుంది, మా సార్ కూడా అదే అంటాడు. కానీ దీనికన్నా ఎక్కువ ఈ మిషన్ల కన్నా ఎక్కువ మన ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటే మనం 90% చేరుకోగలిగినాం. మన లక్ష్మీకాంత్ పడ్డదే చూసినారు టీచర్ మేడం ఈ లొకేటర్ ఇవన్నీ నువ్వే తిరిగినావు కదా 5 ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు 5 ఎకరాలు అని చెప్పిండు సైలన్న. ఒకటే ఇప్పుడు నీ అమ్మ మక్కజొన్న కంకరాలు మొత్తం నల్లరేగడి లెక్కనే సేమ్. ఆ రోజు ఏమైంది సార్ ఫైనల్గా అంతా సర్వే చేస్తున్నాం కదా. సర్వే చేసినాక ఆల్రెడీ ఆ షెడ్ ముంగట బోర్ వేసుకున్నాను. అది ఆల్రెడీ నేను ఏమనుకున్నానంటే మంచిగా చెక్ చేసాను. నువ్వు 250 వరకు ఏసీ ఉంటారు, ఇంకా 200 వేస్తే బాగుంటుంది, మంచి వాటర్ వస్తాయి అనే కాన్సెప్ట్ మీద నేను అది రికమెండ్ చేసిన. అప్పటికే అది 450